మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మాటల ప్రకారం జీవించడానికి అందరం కూడా సిద్ధపడి ఉన్నందుకు మనందరం కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పోయిన వారం చెప్పబడ్డటువంటి అంశం మనసును స్వాధీనపరుచుకున్నది. మంచిదే, వాక్యాలు వినటం, ఆదివారం ప్రభు యొక్క సన్నిధికి రావటం మనందరి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నిన్న పెద్దలు చాలా విషయాలు, గొప్ప విషయాలు మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే ఏది ఏమైనా విని విడిచిపెట్టేవారిగా ఉంటే మనందరికీ ఉపయోగం ఉండదు. విని విడిచిపెట్టేవారిగా ఉంటే మనందరికీ ఉపయోగం ఉండదు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో అంటే చిన్నవారు అయిన మేము చెబుతుంటేనే వినని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. గొప్పవాడైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పరిస్థితుల్లో విన్నారా? దురద చెవి గలవారు అనేకులు ఉన్నారు ఆ కాలంలో కూడా. ఏది ఏమైనా వాక్యం అనేది మనందరం కూడా వినటం చాలా మేలు, చాలా శ్రేయస్సు. మనందరం కూడా ఆరోగ్యం, ఆనందం కూడా. మరి అందరం కూడా ఎవరు పనులకు వెళ్తున్నాము, ఎవరు కాలక్షేపం వాళ్ళు గడుపుతున్నాం కనుక ఒక ఆదివారమే దేవుడు మనందరం కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి చక్కగా మాటలు వినడానికి చాలా అవకాశం ఉంది కనుక దీన్ని నిర్లక్ష్యపరచుకోబాకండి. వాస్తవంగా చెప్పాలంటే మనిషికి బలహీనత నిద్ర. ఇక్కడికొచ్చి మీరు కునుకుపాటు పడ్డారనుకోండి, ఉపయోగం ఉండదు. నిద్రపోయే సమయం ఇంకా ఉంది, 24 గంటలు. ఇంటికి పోయిన కానీ మనం చేసేది అదే పని. 1 గంట, గంటన్నర కూడా మనం ఆ నిద్రని మనం దూరం చేయకపోతే ఇంకా మనం ఎంతటి బలవంతులు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. అంటే వాక్యం వినకుండా మనల్ని ఎనిక్కి లాగేటువంటి ఏంటిది అది? నిద్ర. చాలామంది అంతే ముసుగేసుకొని బైబుల్ తెలిసి అంతే ఉంటారు. చూసేవాళ్ళు ఏంద్రా అమ్మాయి తలక కూడా పైకి ఎత్తున్నది, ఎంత బాగా వింటుందో అనుకుంటాం. కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి వేరుగా ఉండిద్ది. అంటే నిద్ర. అంటే వారంలో ఒకరోజు 1 గంటన్నర సేపు మనం ఒక నిద్రను మనం దూరం చేసుకోలేకపోతే ఇంకా పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎంత బలంగా ఉంటాం? యేసుక్రీస్తు వారు చెప్పాడు, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండేవాడు అనేకమైన వాటి విషయంలో. అసలు మనం 1 గంటన్నర సేపు ఒక నిద్రనే మనం జయించలేకపోతే పాపాన్ని జయిస్తామా? జయించలేం. కాబట్టి నిద్ర ఎవరికైనా వచ్చిందనుకోండి, ఏమంటే మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి, అంతేగాని అంతే నిద్రపోకండి. మంచిది. మనందరం కూడా ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. సింపుల్గా కొద్ది సమయంలోనే మనం ముగించుకుందాం. అంశం పేరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి అనేటువంటి అంశాన్ని మనందరం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మనందరం కూడా ముందుకెళ్దాం. అయితే దీనికి ముఖ్య రెఫరెన్స్ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. మొదటి కోరింది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గానే. ఎవరమ్మా? ఒక్కళ్ళే బహుమానం పొందుదని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. వాస్తవంగా పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు అందరికీ తెలుసు కదా ఏంటి అంటే ఆటలు. ఈ ఆటల విషయంలో చాలామంది కూడా ఒక 20-50 మంది కూడా పరిగెత్తేటువంటి ఒక గీతకి అవతల పక్క ఉంటారు. ఇంకొక గీత దాటితే వాళ్ళకి ఏమొచ్చిద్ది? విజయం వచ్చింది,
బహుమానం వచ్చింది. అయితే 10 మందికి వచ్చిద్దా? ఒక్కలకే వచ్చింది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఆటల విషయంలో కూడా ఎలా ఉందంటే బహుమానం ఎవరైతే ఆసక్తిగా పరిగెడతారో, ఎవరైతే బలంగా నిలబడతారో, ఎవరైతే ఆ ఆటలో విజేతగా నెగ్గుతారో వాళ్ళకేముందంట? బహుమానం ఉందంట. ఇదే మాట్లాడితే ఏమంటాడు? మళ్ళా అదే కింద చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండనంటే ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాడు? రేపు నాకు వచ్చే డిసెంబర్ 1వ తారీఖున స్పోర్ట్స్ కాంపిటీషన్కి నేను వెళ్తున్నాను అనుకున్న వాడు ఏం చేస్తాడు? ముందుగానే ఏం చేస్తాడంట? వాడు ప్రాక్టీస్ అంటే నాకు తెలిసి జాగింగ్ గానే, ఎక్సర్సైజ్ గానే, తన ఒళ్ళుని తగ్గించుకునే విషయంలో కానీ శిక్షణ తీసుకుంటా ఉంటాడు. గురువు గారి కాడ నేను ఎలా లాగెత్తాలి, నేను ఎలా విజయం సాధించాలి, నేను ఎలా ఉంటే నేను గెలుస్తాను అనేటువంటి విషయాలు ఏం చేస్తాడు? అతను శిక్షణ పొందుతాడు. అదేనా మాట్లాడుతున్నాడా? ఓకే, ముందుకు వెళ్దాం. వారు అంటే క్షేమగు కిటము అంటే ఉపయోగం లేని దాని విషయంలోనే పొందుటకు మనమైతే నిజముగా ఉండదాని విషయంలో ఎట్టున్నాం? మితముగా ఉన్నాము. ఇంకా కంటిన్యూ. కాబట్టి అమ్మ నేను ఏం చెబుతా చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అంటే వాళ్ళైతే ఎలాగైతే విజయం సాధించడానికి కొన్ని విషయాల్లో శిక్షణ పొందుతున్నారో వాళ్ళు పొందేటువంటి శిక్షణ ఎలాంటిదంటే అది ఉపయోగం లేనిది. మనం పొందేటువంటి విజయం ఏంటిది? ఉపయోగపడేది, మనందరం కూడా మేలుకరమైనది, ఉన్నతమైనది. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఎవరూ కూడా పొందలేనటువంటి విజయం. ఆ విజయం ఏ రూపంతో మాట్లాడా చూడండి. పోరాడే విషయంలో మనం చూసుకున్నాం కదా. ఇంకా ముందుకెళ్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక, 1వ తిమోతికి రాసిన పత్రిక 2 చూద్దామండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి చదవక. నేను ఇప్పుడే పానార్పములుగా పోయబడుచున్నా. నేను వెడలిపోవు కారణం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట ఏం ఉంచబడింది? పోరాడే ప్రతి ఒక్కడ కూడా ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం. ఈ నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కప్పు సాధించడానికి ఎలాగైతే కష్టపడుతున్నారో క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నటువంటి మనందరం కూడా నీతి అనేటువంటి కిరీటాన్ని సాధించడానికి మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే మనకు దక్కిద్దా? అది దక్కిద్దా? మరి ఊరకొచ్చి కూర్చొని తల మీద ముసుగేసుకొని ఆమె నాకు వచ్చేసింది అంటే సెట్ అవుతుందా? మరి ఏం పోరాటం చేస్తున్నాం మనందరం? అంటే గెలవాలి అంటే పోరాటం చేయాలి. నీతి కిరీటం సాధించాలంటే ఏం పోరాటం చేస్తున్నాం? నేను ఎవరు చెప్పట్లేదు. అమ్మ కరుణ, నువ్వే నాకైతే బాగా చూస్తున్నావు. అందరూ తలకాయలు ఉంచుకున్నారు. ఏం పోరాటం చేస్తున్నాం? మీరు చెప్పిన దాకా నేను ముందుకు పోను. పాట ఉంది ఏంటంటే వస్తున్నా కదా ఆత్మీయ. అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే క్రైస్తవుడుగా నేనేం పోరాటం చేస్తున్నాను అని నేను ప్రశ్నించుకుంటే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. వాస్తవంగా పోరాటం చేస్తేనే మనకేమొచ్చింది? నీతి కిరీటం వచ్చింది. మనకంటే పందెం రంగంలో పరిగెత్తడానికి చాలామంది ఉండారా లేదా?
మరి పందెపు రంగం అంటే నీ ఒక్కరికి పెట్టేటువంటి పరీక్ష అది కాదు. చాలామంది ఉన్నారు మనతో పాటు. మరి ఏం చేస్తున్నాం మనం? మరి వేటి విషయంలో మనం పోరాటం చేస్తున్నాము? మొదటి శతాబ్దపు క్రైస్తవులు పందెపు రంగంలో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి కిరీటాన్ని సాధించడానికి, నా మాట వినపడుతున్నాయి బయట వాళ్ళకి, పందెపు రంగంలో నిలబడి నీతి కిరీటాన్ని సాధించడానికి వాళ్ళు వేటి విషయంలో పోరాడాడో మనం వేటి విషయంలో పోరాడుతున్నామో చూసుకుందాం. ఒక మాట చూసుకుందాం, చూడండి, అర్థమవుతుందిగా. యాకోబుకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 11వ అధ్యాయం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం తీసారా? 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే ఎవరైతే శోధనను జయిస్తారో, శోధన అనేటువంటి పందెపు రంగంలో ఎవరైతే నిలబడతారో వాళ్ళందరికీ ఏముంది? శోధన అనగా ప్రశ్నించుకోవాలి కదండి. అమ్మ అనుష, శోధన అనగా ఒక విషయం చెప్తాను చూడండి. దేవుడు ఒక వ్యక్తిని నమ్మి తనకు సమస్తం ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు, నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, కమ్మటి భార్యలను ఇచ్చాడు, కమ్మటి పిల్లలను ఇచ్చాడు అని ఆనందంతో కొనసాగుతున్నాడు. అదే క్రమంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తికి శోధన వచ్చింది. ఆ శోధన ఎలాంటిదంటే, ఒక స్త్రీ రూపంలో. దేవుడు అన్నీ ఇచ్చాడు అతనికి. అన్నీ ఇచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడికి ఒక స్త్రీ రూపంలో ఏమొచ్చింది? ఏం చేశాడు అతను? లొంగిపోయిన ఆయన గురించి చెప్తున్నా. లొంగిపోయిన ఆయన గురించి దావీదు గారు. ఎప్పుడైతే దావీదు గారి జీవితంలో దేవుడు తనను ఎన్నుకున్నటువంటి ఎన్నికకు, తన జీవితంలో వచ్చినటువంటి శోధనకు, పందెపు రంగంలో ఉన్నటువంటి దావీదు ఏమయ్యాడు? ఓడిపోయాడు. లొంగిపోయాడు అన్నమాట. ఏమయ్యాడు? ఓడిపోయిన దావీదు జీవితం మరలా పరిగెత్తడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాలు పట్టిందంట. ఈలోపు అందరు గెలుస్తున్నారా? ఉండిద్ది కదా, సంవత్సరానికి ఒకసారి ఆట ఉండిద్ది కదా. ఇప్పుడు క్రీడారంగం ఎలా ఉండిద్ది, ఆటల పోటీలు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి ఇంటర్నేషనల్గా పెడతారు. 5 సంవత్సరాలకు ఒకసారి అంట. దాంట్లో గెలిస్తే విజేత, గెలవకపోతే ఏం చేయాలి అతను? మళ్ళీ 5 సంవత్సరాలు. మీరందరూ నాకు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఆట ఆడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దావీదు మహారాజు ఏం చేశాడంటే, శోధన విషయంలో ఓడిపోయాడు. ఓడిపోయిన ఆయన ఏం చేశాడు? మరలా 30-40 సంవత్సరాలు ఆ శోధనని నేను ఎప్పుడైతే శోధనలో పడ్డానో, ఈయన ఆ శోధన నేనేమయ్యానంటే ఓడిపోయాను. ఓడిపోయిన నేను మరలా గెలవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాలు పట్టింది దావీదు. ఈ 30 సంవత్సరాల్లో దేవుడు తనకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి మరలా ఊపిరిపోతే ఆలోచించండి, సింపుల్గా ఆలోచించండి. దావీదు మహారాజుకు దేవుడు ఓడిపోయిన తర్వాత నువ్వు మరలా గెలువు అని చెప్పి ఈ ఆటలో ఏం చేశాడంటే 30 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ 30 సంవత్సరాల ఆయుష్లో దావీదు ఏం చేశాడు? గెలిచాడు. ఇదే స్టోరీ చెబుతా. మనకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు. దానం చేస్తాడు, చక్కటి బోధ చేస్తాడు, చక్కటి ఉపదేశం చేస్తాడు. తనను చూస్తే వందనాలు చెప్పబుద్ధి అయింది. తన యొక్క మాట, తన యొక్క భాష, తన యొక్క ప్రవర్తన అన్నీ కూడా నెంబర్ 1. ఏది మనం దాంట్లో ఏలుపెట్టి చూపించినటువంటి
వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. అంటే ఒక సెల్ ఫోన్ విషయంలో మీకు అందరికీ ఒకప్పుడు ఎప్పుడో ఒక 2 నెలల క్రితం చెప్పా. అయితే బ్యాంకు పనిలో ఇద్దరు వెళ్ళిపోయి అవును ఆడ రిజిస్టర్ బ్యాంక్ పుస్తకాలు రాసుకున్నటువంటి చోట సెల్ ఫోన్ పెట్టి మర్చిపోతారు. సెల్ ఫోన్ ఏంటిది? శోధన. నువ్వెవరివి? పందెపు రంగంలో ఉన్నవాడివి. ఎమ్మటే పాస్టర్ గారు వచ్చి ఇక్కడెక్కడో ఐఫోన్ ఎవరో మర్చిపోయారని చెప్పి ఎమ్మటే సెల్ ఫోన్ తీసుకుని ఏం చేశాడు? జేబులో పెట్టేసుకున్నాడు పాస్టర్ గారు. ఎమ్మటే వెళ్ళిపోయాడు బ్యాంక్ నుంచి, డబ్బులు కూడా వేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టినప్పుడు బ్యాంక్ మేనేజర్లు వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు తీస్తే వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నటువంటి నల్ల బ్యాగ్ తగిలించుకున్నటువంటి వ్యక్తి వచ్చి జేబులో పెట్టుకుని పోవటం చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, అయ్యా మరి సెల్ ఫోన్ నువ్వు తీసుకున్నట్టు సీసీ కెమెరాలో ఉంది అంటే ఏం చేశాడు? నేనా తీసుకునేది? అసలు నేను అంటున్నాను తెలుసా, 150 మంది సంఘస్థులకు నేను పెద్దనే పాస్టర్ని. అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో కూడా శోధన అనేది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. ఇది పందెపు రంగంలో మనం ఉన్నాం. మనల్ని ఓడియటానికి మనల్ని ఎనిక్కి లాగటానికి జరిగేటువంటి పన్నాగాలు ఇవన్నీ, పరీక్షలు. వీటిల్లో కానీ మీరు ఓడిపోయారనుకో, దేవుడు ఆయుష్ ఇస్తే మరలా మీరు గెలవగలుగుతారు. ఆయుష్ ఇవ్వకపోతే ఓడిపోతారు. పాస్టర్ గారు వచ్చాడు, అవమానం పొందాడు, స్టేషన్కి తీసుకెళ్లారు, బూతులు తిట్టారు, ఒకడు వచ్చి చంపదెబ్బ కూడా కొట్టాడు. ఆ మనోవేదనతోటి ఆ మనోదుఖంతో 10 రోజులు బతుకున్నాడు. తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. గెలిచాడు ఆయన? గెలిచాడా? కాబట్టి ఈ మాటకి ఏదో తెలుసా ఏంటిది? అది మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. శోధనను జయించువాడు, శోధనను ఎదిరించువాడు, శోధనకు పడిపోయిన వాడు ఎవరెవరు? దరిద్రుడు. మళ్ళా బాగుంది. శోధనను సహించువాడు ధన్యుడు, శోధనను జయించిన వాడు దరిద్రుడు. మరి మనం దరిద్రులుగా ఉన్నామా, ధన్యులుగా ఉన్నామా? ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఒక 20 మంది ఉన్నారు పందెపు రంగంలో పరిగెత్తడానికి. అవునంటారు కాదంటారా? కాదా? మనకు లేదా ఏం పందెం రంగం? అమ్మ ఉందా? చిట్టమ్మ ఉందా? మరి మీకంటే ముందు పద్మాలగెత్తుతుందేమో. నవ్వబాకండి, సీరియస్ విషయం. తను భక్తి చేసే విషయంలో నీకంటే పద్మ బాగా ముందుకు లెగెత్తుందేమో. కాబట్టి నువ్వు పద్మని ఏం చేయాలి? వెనక్కి నెట్టాలంటే అలా కాదు. పద్మ బతికేటువంటి బతుకు కంటే నేను ఇంకా మెరుగ్గా గుర్తుపెట్టుకోండి. యేసుబాబు నాకంటే బాగా బతుకుతున్నాడంటే సహోదరులకు సమస్య అయినా నిలబడుతున్నాడు. వాక్యాన్ని భయంకరమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడు. చక్కటి సాక్ష్యం కాపాడుకుంటున్నాడు. ఎవరు వచ్చినా కానీ యేసుబాబు లేడా, యేసుబాబు రాలేదా అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? యేసుబాబుని చూసి యేసుబాబుని సొక్కా పట్టుకొని లాగాలన్నాడు. యేసుబాబు కంటే నేను ఇంకా బాగా బతకాలి. ఎందుకంటే యేసుబాబు నాకంటే 2 పాయింట్లు. మా ఇద్దరికి ఏముంది? హెడ్లైన్ గీత ఉంది. పందెపు రంగం ముందు పరిగెత్తువాడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలన్నిటి విషయంలో. నాకంటే యేసుబాబు మెరుగ్గా ఉన్నాడు, కంటే యేసుబాబు గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేనేం చేయాలి? యేసుబాబు కంటే ఎక్కువ పరిగెత్తాలి. అదే నా ఉంది. ఇంకో మాట చూసుకుందాం, ఇంకొక శోధన, ఇంకో మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27. 9వ అధ్యాయం 27. 9వ అధ్యాయం 27. గాలిని కొట్టినట్లు అనవసరమైన వ్యర్థమైన మాటలు నేను మాట్లాడటం లేదు. కానీ ఒకవేళ నేను బోధించిన బోధ అయిపోయిన తర్వాత నేనే పాపాత్ములైపోతానేమో అని నా శరీరమును నేను
నలగగొట్టి ఇది కూడా ఒక పందెపు రంగంలో పరిగెత్తేవాడు చేయవలసినటువంటి పని. పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఏం చేయాలో తెలుసా? తన శరీరములను వాడు నలగొట్టుకోవాలంటే మనం ఎన్నో విషయంలో మనం మాట్లాడుకుందాం. ఇది ఆశించినది మనం ఇవ్వకుండా ఉండాలి, అంతేనా? ఆశించిన దాన్ని ఇవ్వకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పౌలు గారికి పైన మీరు ముందు పైకి వెళ్ళిన తర్వాత చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఆడ ఏమని ఉంటాయంటే చాలామంది ధనం తీసుకుంటున్నారు, చాలామంది బోధించిన తర్వాత ఆస్తి తీసుకుంటున్నారు. ఇదంతా అధికారమే కదా, అయినా కానీ నేను తీసుకోను. ఎందుకు? నాకు పందెపు రంగంలో నేను విజేతగా గెలవాలనేటువంటి ఆశ నాకుంది. కాబట్టి పందెపు రంగంలో నేను గెలవటానికి, విజేతగా నేను నిలబడటానికి నాకున్నటువంటి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాను? ఈ శరీరాన్ని నలగొట్టుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటి మనందరూ తెలుసు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆశ ఉండిద్ది, నీకేముండిద్ది? శరీరాశ ఉండిద్ది, నేత్రాశ ఉండిద్ది, దేవుడమ్మ ఉండిద్ది. దీనిని నేను ఎలాగ పోషించుకోవాలన్నటువంటి ఉత్సాహం ఉండిద్ది. అసలు దీనికి నేను ఏమి వేయకుండా ఉంటే, ఇది కోరుకున్నది నేను చేయకుండా ఉంటే ఏమైంది? పందెపు రంగంలో నేను పరిగెత్తడానికి ఈజీగా ఉండిద్ది. చాలామంది కూడా క్రీడాకారులు ఆట పెట్టినప్పుడు బరీగా స్వీట్స్, కేకులు, శరీరం పెరిగేటువంటి వస్తువులు ఎక్కువ తింటే ఏమైంది? శరీరం వాళ్ళకి ఏం లేదు, 10 మందితో లాగెత్తుతో బోర్ల పడుతుంది, అవునా కదా? కాబట్టి వాడు ఆట ఆడేవాడు ఏం చేయాలంటే ఈ శరీరానికి వాడు ఏమి ఇవ్వకూడదు, కొన్ని రోజులు ఏం తినకూడదు కూడా. కొన్ని రోజులు ఈ శరీరాన్ని ఉత్సాహపరచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయాలా. ఈ శరీరాన్ని ఆశించింది వాడు ఏది కూడా ఇవ్వకుండా. అలాగే లోకంలో వాడు ఎలాగైతే ప్రవర్తిస్తున్నాడో మనమందరం కూడా పందెపు రంగంలో మనం ఉన్నాం. వాడు కప్పు సాధించాడు అనుకోండి, అది ఏమి ఉపయోగం లేదు. మనం సాధించే కప్పు సామాన్యమైనటువంటి కప్పు కాదు. ఇది ఒక మాట చూసుకున్నాం చూడండి. ఏముందంటే శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. పందెపు రంగంలో ఉన్నటువంటి మనం ఇంకా నేను మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. శరీరానికి ఇవ్వకుండా ఇన్ని రోజులు నేను నా శరీరానికి ఇది ఇవ్వలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో? ఎవరు లేవు. ఇంకో మాట చూసుకున్నాం అంటే దీంట్లో కూడా మనం బలహీనత. దశలోనికి రాసిన పత్రిక అవసరం లేదు, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి కూడా చెబుతున్నాడు, తిమోతి నేను ఆల్రెడీ పందెపు రంగంలో ఉన్నాను, నువ్వు కూడా పందెపు రంగంలో ఉండవు. కాబట్టి తిమోతికి తన గురువు గారు అయినటువంటి పౌలు గారు ఒక చక్కటి సూచన ఇస్తున్నాడు. చూడండి, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారము ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. నేను చెబుతున్నా చూడండి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి విషయంలో ఏం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు పోరాడాలి. విశ్వాసం కోల్పోవడానికి ఒక విషయం చెప్పండి, మీకు తెలిసింది ఏదన్నా? విశ్వాసం కోల్పోవడానికి ఒక విషయం, అబ్బే సెట్ కాదు అనిషా చెప్పింది ఇప్పుడు. విశ్వాసం కోల్పోవడానికి ఒక విషయం, అబ్బే సెట్ కాదు. విశ్వాసం అనేది ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఒక మాట, నా పిల్లగాడికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, 3-4 హాస్పిటల్ చూపించా, తగ్గల. ఎవరో దారిని పోయే దాని వచ్చి పలానా గోళ్ళపాడులో అంతరం ఎత్తే నవ్వబాకండి. ఎందుకు నవ్వుతున్నారు? మీరు చేయట్లేదు ఎవరు? ఇప్పుడు కూడా చేసేవాళ్ళు లేరా? మరి ఎందుకు నవ్వుతున్నారు? చేసిన జీవితం నవ్వుతున్నారా? దేవుడు ఒక్కడే దేవుడు అని దెయ్యాలు కూడా వణుకుచుంది, నమ్ముచుంది. నన్ను పోషించేవాడు
ఆయనే. ఈ లోకాలనే సర్వ సృష్టిని కలిగించినటువంటి వ్యక్తి ఎవరు? ఆయనే. నాకు కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే, నాకు పిల్లల్ని ఇచ్చింది ఆయనే అని నోటితో చెప్తాగానే విశ్వాసంతో చెప్పేది తెలుసా? వాడు బ్రతికినా దేవుడే బ్రతికించాలి. నా మీద ఆయన కరుణ, ఆయన కృప ఉంటే నా బిడ్డను నాకు ఇస్తాడు. అంటే నా దేవుడు నాకు ఇయ్యలేని ఒక బహుమతిని, ఒక విగ్రహం ఇచ్చిద్దా నాకు? ఏది విశ్వాసం? చనిపోయిన దాకా ఆయన మాట ప్రకారం జీవించడమే విశ్వాసం. మీరు విగ్రహాల జోలి వెళ్ళబాకండి అని అన్నప్పుడు మనం వెళితే ఏమైంది? అవిశ్వాసం. అవి దరిద్రమైనవి అని చెప్పినా కానీ ఆడు జోలి వెళ్తున్నామంటే అవిశ్వాసం. అవి హేయమైనవి అని చెప్పినా కానీ ఆడు జోలి వెళ్తున్నామంటే అవిశ్వాసం. అందుకే చెబుతున్నాడు, ఏమంటున్నాడు? తిమోతి, నీవు విశ్వాసమును పోగొట్టుకోబాకు. ఏంటిది నెక్స్ట్? మంచి మనస్సాక్షి. ఎవరు వచ్చినా, ఎక్కడ నుంచున్నా, ఎలా ఉండగానే పలానా వ్యక్తి నెంబర్ 1 రా. వాడిలో నేను ఏదైనా లోపం చూశాను అంటే నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం చూసాను కానీ వాళ్ళ లోపం ఇప్పుడైతే నాకు అగపడలేదురా. పలానా స్త్రీ ఉందంటే ఆ అమ్మాయి ప్రార్థనకు పోనప్పుడు ఆ అమ్మాయిలో నేను లోపం చూసా కానీ ఇప్పుడైతే నాకు ఆ అమ్మాయిల లోపం అగపడలేదురా అనేది మంచి మనస్సాక్షి. ఇంకొకటి చూసుకుందాం, చూడండి, సమయం అవుతుంది అనుకుంటా. ఇంకొకటి చూసుకుందాం. ఇదే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు. ఇక్కడ ఎన్నున్నాయో చూడండి. ఏంటిదంట వీటిలో? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించే. తర్వాత చూసుకుందాం. మందు పరిగెత్తే వాళ్ళు ఏమేమి ఆరోగ్య సూత్రాలు ఉండాలో చెబుతున్నాడు చూడండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఎన్ని విషయాలంటే 5 విషయాలు కలిగి నిలబడ్డవాడే విజేత. 6 విషయాలు కలిగి నిలబడ్డవాడేవుడు? లేనివాడు అవసరం లేదు. ఆ నిలబడ్డాక టైం వేస్ట్. అమ్మకి ఇంట్లో కూర్చున్నాగానే ఏయో చూసుకోవచ్చు. ఏమేమి కలిగి ఉండాలి? 6 విషయాలు కలిగి ఉండాలి. వేటిని విసర్జించాలి? పందెపు రంగంలో ఉన్నవాడు. చూద్దాం, చూడండి. అదే ముందుకెళ్దాం అమ్మ, ముందుకెళ్దాం. అది తీసేయండి, ముందుకెళ్దాం. 6వ అధ్యాయం ఏడు నుంచి చూద్దామంటే 3 కాడ నుండి చూద్దాం అమ్మ. అదొద్దు, 6 చూద్దాం. దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. నువ్వైతే వాటి విషయంలో దూరంగా ఉంది. మీరు ఇదే అధ్యాయం చూసుకుంటే ఏమని మాట్లాడదంటే క్రీస్తు వారు సైతం కూడా ఎక్కడుందంటే ఈ విషయం క్రీస్తు యొక్క ఎవడైనా మన ప్రభు అయిన యేసు పిలాతు గురించి మాట్లాడతారు చూడండి. ఇదే విషయంలో పిలాతు ముందు తను ధైర్యంగా నిలబడినట్టు అని ఉండిద్ది. ఇదే 6వ అధ్యాయంలోనే ఎక్కడో పాయింట్ చేయలేదు, మర్చిపోయాను. చదువన్నా. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను
అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించున్నాడు. ఇది మనకు చాలా పాయింట్ అండి. ఇది మనం ఆలోచించుకుంటే పొంతి పిలాతు కాడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఏంటంటే పొంతి పిలాతు అనేటువంటి వ్యక్తి చాలా మంచివాడని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందిగా మీ అందరికీ. అయితే పిలాతు యొక్క భార్య కూడా దేవుని విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో ఎలా ఉందమంది? ఏం మర్చిపోయారు అందరూ? ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు అని పంపించింది తీర్పుకి. అయితే పొంతి పిలాతు వచ్చి ఏమడుగుతాడంటే, ఎందుకు ఇదంతా గోల? యూదులందరూ కూడా వచ్చి ఏమంటున్నారు, ఇతను రాజు అంటున్నాడు, మాకు మా చట్టంలో లేదు, మా నియమంలో లేదు, ఇతను రాజుగా ఇదవుతున్నాడు, ఇతను మా దృష్టిలో మాకు దేవుడు ఒక్కడే రాజు, ఇతను రాజు రాజు అని చెప్పి ఇది చేస్తున్నాడు అని చెప్పి అతని మీద నెపం మోపుతారు. నెపం మోపినప్పుడు పొంతి పిలాతు వచ్చి ఏమంటాడంటే, ఆడ ఉండదుగానే కొన్ని విషయం చెప్పి తర్వాత మాట్లాడతాను. ఈ ఒక్క కారణమే కదా, నేను రాజును కాను అని ఒప్పుకో, నువ్వు రాజు కాదని ఒప్పుకో, నేను వాళ్ళతో పోయి చెప్తాను, ఇతను రాజు కాదంటే ఇంక ఇతను తీసేయండి అని చెప్పి పిలాతు వేడుకుంటాడు. వేడుకుంటే ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఒక మాట, రాజుగా ఒప్పుకోకపోతే ఆయన శిక్ష లేదు. యూదులందరూ కూడా చేయమని చెబుతున్నారంటే ఇతను రాజు రాజు అనుకుంటున్నాడు, రాజు అనుకుంటున్నాడు, రాజు అనుకున్నాడు నెపం పెట్టారు. అప్పుడు పొంతి పిలాతు అనేటువంటి వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, ఆ ఒక్క మాటే కదా, నేనేదో సరి చేస్తాను, నీ మీదకి మరణం రాకుండా చేస్తాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేను రాజునే. ఏంటిది అది? ఆడేం చూసుకుందాం? మరణం కళ్ళ ముందు ఉండగానే తన నోటి నుండి ఏం లేదు, అబద్ధం లేదు, ఏం లేదు, అబద్ధం లేదు. తర్వాత అదే విషయం మాట్లాడతా పొంతి పిలాతు ఏమంటాడు? ఇతని యందు నాకు ఏ సాక్ష్యము, ఏ దోషము. పొంతి పిలాతు సైతం యేసుక్రీస్తు వారి విషయంలో ఇదైపోయి ఏమన్నాడు? ఇతని యందు, మన కుటుంబాల్లో, మన ఇళ్ళల్లో పలానా అంకార విషయంలో నాకు ఏ దోషం అలపడలేదని ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? లేదా తమ్ముడంటే బాధపడ్డాడు కాబట్టి ఏరయ్యా, నేను పలానా వేరే విషయంలో నాకు ఏ లోపం అలపడలేదని చెప్పి నా చుట్టుపక్కల పరిధిలో నేను చెప్పుకోగలుగుతున్నానా? లేదా నా సంఘం అనుకోండి, ఒక 20 మంది, మీ చేత అయినా సరే ఇతని యందు నాకు ఎవరు సాక్ష్యం ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి పొంతి పిలాతు సైతం ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఒప్పుకోకపోతే మన నిమిత్తం, మన విశ్వాస జీవితంలో సంఘస్థులుగా మీరు నాకు సాక్ష్యం ఇస్తున్నారా? ఒకరికొకళ్ళకి సంఘం విషయంలో సాక్ష్యం ఉందా అమ్మా? ఆలోచించుకోండి. అర్థమవుతుందా? కొద్దిగా ఏమైనా అర్థం ఉంది? కనిపించేస్తున్నానా? నిద్రపోతున్నారా? ఆపేమంటే ఆపేస్తారు. ఈసారి వారం చెప్పుకున్నాం. అంటే యేసుక్రీస్తు వారు యూదుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో రోమా చక్రవర్తిలో ఉన్నటువంటి పొంతి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఇతని యందు నాకు ఏ పాపము, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు అని ఏం చేశాడు? సాక్ష్యం. పందెపు రంగంలో మనందరం ఉన్నాం కదా, మన మీద సంఘం సాక్ష్యం చెబుతుందా? సరే, సంఘం వద్దండి, భర్త విషయంలో భార్య చెబుతుందా? భార్య విషయంలో భర్త చెబుతున్నా. ఆడ పందెపు రంగం గురించి మాట్లాడుకుంటూ వస్తుంటే ఏందిరా పౌలు గారు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. ఏమున్నాడు? యేసుక్రీస్తు వారిని టచ్ చేయాల్సినంత అవసరం ఏముందంటే అన్యుల చేత కూడా సాక్ష్యం పొందినవాడు.
అన్నుల చేత కూడా సాక్ష్యం పొందాడు. మరి మన కుటుంబంలో మన భార్యే సాక్ష్యం ఇవ్వకపోతే మనం ఎక్కడ సాధిస్తాం సాక్ష్యం? ఇది ఒక మాట ఉంది, ఏముందంటే బుక్కావాని తైలంలో చచ్చిన ఏగపరుడు చేత ఏమైంది? వాస్తవంగా తైలం ఏంది? చాలా ఇలువ కలిగింది. బుక్కావాని తైలం అంటే కొన్ని వేలు ఇచ్చి కొనుక్కోవాలి. అది అలాంటి ఇలువ కలిగిన తైలంలో బతికొండ ఈగ కూడా కాదు, చచ్చిన ఈగ పడితే ఏమైతే తైలం. కాబట్టి మన సాక్ష్యం ఎంత సంపాదించుకున్నా చిన్న అవిధేయత వల్ల ఏమైతే పెద్దగా చెప్పండి, ఏమైతే మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇంకా మరలా నేను ఎక్కడి నుంచి సంపాదించాలి? మళ్ళా ఫస్ట్ కాడ నుంచి ఈలోపు మరణం వస్తే అమ్మా పెద్దగా చెప్పండి, ఇబ్బంది లేదు, ఓడిపోతాం. అంటే నేను గెలవటానికి దాదాపు దగ్గరకు వచ్చా. ఎన్నో చేశాను, ఎన్నో సంస్కరణ చేశాను, ఎన్నో చేశాను. ఈ పందెపురాగం రాగానే నా అవిధేయత వల్ల ఒక్క విషయంలో నేను ఎనికిపోతానా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒక్కటే కదా అమ్మా అనిషా, ఒప్పుకోడా అమ్మా? ఒక్కటే కదా, ఆ ఒక్కటే అడుగుతాడు. ఎవరు? ధనవంతుడు వస్తాడు. ధర్మశాస్త్రం నేను ఫస్ట్ నుంచి చిన్నతనం నుండి నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాను? అనుసరిస్తూనే ఉన్నాను. ప్రతిదీ పాటిస్తున్నాను. పేదవాళ్ళకు దానం ఇస్తున్నాను. వారం దేవాలయంలో కానికిస్తున్నాను. యూదులు శాస్త్రులు చెప్పేటువంటి ప్రతి మాట వింటున్నాను. చూచా తప్పక ఏమవుతున్నాను? శనివారం ఆరాధనకి వెళ్తున్నాను. క్రమం తప్పకుండా భాగంలో ఎత్తున్నాను. పెద్దలను గౌరవిస్తున్నాను. అన్యాయమైనటువంటి తీర్పు తెరచట్లేదు. నా శరీరాన్ని నేను కాపాడుకుంటున్నాను. అన్నీ చేస్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? స్నేహితుడా, నీకు ఒక్కటే అన్ని చేశాడుగా. ఎన్ని చేశాడు? మనకంటే ఎక్కువే చేశాడు. అది మీరు చూసుకుంటే ఎక్కువై మనకంటే. అయినా కానీ అతను ఏముంది? ఒక్కటి ఉండగానే మనం సాధించలేమా? ఆ లేఖనాన్ని బట్టి ఏం చెబుతుంది? సాధించలేం. కాబట్టి మొట్టమొదటగా మన అందరం కూడా అవిధేయులుగా ఉండకూడదు. నేనేంటిది? నా క్యారెక్టర్ ఏంటిది? నేను దేని విషయంలో నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకుంటున్నాను? దేని విషయంలో నన్ను ఏలెత్తి చూపిస్తున్నారు? దేని విషయంలో నేను ఇన్నాళ్ళు అవిధేయగా జీవించాను అనే దాని విషయంలో నువ్వు పోరాడు. నిజం రాదా? ఏదో ఉందో సామెత, పోరాడితే పోయేది అంటే బానిస సంఖ్యలు తప్ప. అమ్మా, మీరు దేనిలో అయితే బలహీనంగా ఉండాలో, మీరు దేనిలో అయితే సాక్ష్యం కోల్పోతున్నారో దానిలోనే మీరు బలంగా ఉండండి. సాక్ష్యం రాదా? వచ్చిందా? రాదా? ఇంకొక మాట చూసుకుందాం. అందరు కొద్దిగా డల్ అయిపోయారు. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. కాబట్టి నేను ఒకటే చెబుతున్నాను, పందెపు రంగం అనేది మనందరికీ ఉంది. గెలిచేవాడు ఎలా ఉండాలంటే పందెపు రంగంలో నిలబడ్డటువంటి వాడు వెనక్కి తిరిగి, నాగటి మీద చేయబెట్టిన వాడు వెనక్కి. ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా శోధన విషయంలో పందెపు రంగంలో ఉన్నవాడు శోధనను జయించాడు, తన శరీరమును స్వాధీనపరుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసమును కాపాడుకున్నాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసము, మంచి మనస్సాక్షి చెప్పాడు. యేసుక్రీస్తు వారు సైతం కూడా చూపించాడు మనకి. పౌలు గారు దైవజనుడి విషయం చెప్పాడు. మన తిమోతి గారి గురించి చెప్పాడు. ఇన్ని చెప్పినా కానీ మనం ఇంకా అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు మనందరం కూడా మరణం వచ్చింది. కాబట్టి వేటి విషయంలో ఎలా ఉన్నారో చూసుకోండి. ఇంకొక మాట చూసుకుందాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4 ప్రధాన కాపరి. ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మీరు పాడైపోని చక్కటి కిరీటమును మనకి ఇస్తాడు. ఎవరు కూడా నిర్లక్ష్యపడబాకండి. ఎవరు కూడా పందెపు రంగంలో
ఎనికి తగ్గపాకండి. మనము పందెం రంగంలో ఉన్నప్పుడు చాలా మనకి ఎనికి లాగేటువంటి పరిస్థితులు మనకు చాలా ఉంటాయి. మనల్ని ఎనికి లాగే ఉంటాయి. మనల్ని ముందుకు సాగకుండా ఏదో ఒక ఇబ్బందిని తీసుకొచ్చి ప్రభువులో ఎదగకుండా, ప్రభువులో జీవించకుండా, ప్రభు పనులు చేయకుండా మనల్ని ఎనికి లాగేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి మీ జీవితంలో. లేవు అనేవాడు ఎవడు లేడు. కాకపోతే అది నీకేందో తెలుసా, అది నీకు పందెపు రంగం, అది పరుగు పందెపు రంగం. అది నేను విజయం సాధించాలంటే దీన్ని నేను జయించాలి, నేను విజయం సాధించాలంటే దీన్ని నేను వదులుకోవాలి, నేను విజయం సాధించాలంటే దీనికి నేను దూరంగా ఉండాలి అని జీవించేవాడే పందెం రంగంలో విజేత సాధిస్తాడు. విజేత సాధించేవాడికి దేవుడు ఏమిస్తా అంటున్నాడు? వాడబారని, పనికి రానిది ఏడో దేవుడు ఏమిస్తాడు? వాడబారనిది ఏడో మహిమ గల కిరీటాన్ని ఇస్తాడు మనందరం కూడా. ఏ కిరీటాన్ని ఇస్తాడు? స్వార్థికులకు కూడా 2 కిరీటాలు ఇస్తాడు. ఒక కిరీటం ఏందో తెలుసా? తను బతికినందుకు ఇస్తాడు. ఇంకొక కిరీటం ఏందో తెలుసా? సంఘాన్ని అందరినీ కూడా దేవుని యొక్క భక్తిలో పెంచితే సంఘాన్ని చూసి కూడా ఇంకొక కిరీటం వచ్చింది. ఎవరికి? స్వార్థికులకి, సేవకులకి. చివరి మాట చూసుకుందాం చూడండి. చివరి మాట తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4:7 ఫస్ట్ చదివిందో. మంచి పోరాటము పోరాడి నా పరుగు. ఎవరంట ఆయన? ఏం పోరాటం పోరాడారు? మంచి పోరాటంలో ఏమేమి ఉన్నాయి? ఏముండే? అన్నీ ఉన్నాయి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కళ ముట్టించి తిని శ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని ఎవరు చెబుతున్నారు ధైర్యంగా? పోరాటం చేసే వాళ్ళకే ధైర్యపు మాటలు వస్తాయి నోటి నుండి. ఏమో ఈ మధ్య చాలా మంది ఏమంటారు తెలుసా, మన క్రీస్తు సంఘ సభ్యులు కూడా, అయ్యా నన్ను చూడబాకయ్యా, నేను మనిషినయ్యా, నాలో ఏముంటాయ్యా, నాలో ఏముంటాయ్యా, లోపాలు ఉంటాయా. నువ్వు గురిపెట్టి ప్రభువును చూడయ్యా. నువ్వు గురిపెట్టి ఏడుండ ప్రభు, ఎక్కడుండ ప్రభు? మీ క్వశ్చన్ చెప్పేదా మీరు అర్థం చేసుకోగలిగితే, స్వార్థికుడు సంఘానికి అద్దం లాంటి వాడు, సంఘస్థులు ఒకరికొకరికి అద్దం లాంటి వాళ్ళు. అంటే యేసుబాబుని అంకారావు చూస్తే యేసుబాబులో ఉన్నటువంటి లక్షణాలు అంకారావు తెచ్చుకోవాలి. అంకారావుని యేసుబాబు చూస్తే అంకారావులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏం చేయాలి? యేసుబాబు తెచ్చుకోవాలి. అంటే ఒకరికొకరికి మనం ఎవరమై ఉన్నాం? అద్దాలు ఉండాలి. ఇప్పుడు పద్మ ఉంది. పద్మ ఉండి దేవిని చూస్తే దేవిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు పద్మ సాధించుకోవాలి. దేవి పద్మను చూస్తే పద్మలో ఉన్న మంచి లక్షణాలు ఏం చేయాలి? దేవాకు సాధించాలి. ఇందుకు మనం ఇక్కడందరం కూడుకుంటున్నాం అన్నారు కాదండి. దీనికి రెఫరెన్స్లు కావాలా? అవసరం లేదు. ఒకరికొకరు మనం ఏమయ్యాం? అద్దాలయ్యాం. ఇది అర్థం చేసుకోండి. అట్లాగే మనం అందరం కూడా కనిపించని దేవుని చూపించడం కంటే ఉన్నటువంటి మనమే క్రీస్తు యొక్క లక్షణం నాలో నీలో మనందరిలో కూడా చూపిస్తే సంఘం చాలా అభివృద్ధి చెందింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన గురించి గొప్ప సాక్ష్యం మనకే ఇస్తారు. కాబట్టి మనందరికీ ఏముంది? భూమి మీద పోరాటం ఉంది, పందెపు. ఈ పందెంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. కప్పు సాధించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు వేటి విషయంలో ఎలా ఉండవు? కప్పు సాధించాలంటే కొన్ని విషయాలు చెప్పాను. అవన్నీ కలిగి ఉండి మనం పందెపు రంగంలో ఉంటే విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. కనుక ప్రేమైన దేవుని వారులారా, నేను గానే, మీరు గానే, నా కుటుంబం గానే, మీ అందరి కుటుంబం గానే ప్రభు సన్నిధిలో గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ